హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు మార్కెట్ అంతా పడిపోయింది బికాజ్ ఆఫ్ అంటే యుఎస్ స్టాక్ మార్కెట్ మొత్తం చాలా వరకు ఆల్మోస్ట్ 1 ట్రిలియన్ వరకు చాలా పడిపోయింది. దాని ప్రభావం వచ్చేసి ఇప్పుడు మన క్రిప్టో మీద పడింది. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మన పై గురించి ఇంటర్లింక్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. దానికన్నా ముందు ఏంటి అని అంటే చాలామంది అంటే రెగ్యులర్గా నాకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే క్వశ్చన్స్ కాదు, అడిగేది ఏంటంటే యూఎస్డిటీ కావాలి, అమ్ముతాం లేదా మేము కొనుక్కుంటాం అనేది. చూడండి, మీకు ఎలా ఉంటుందంటే యూఎస్డిటీ బేసిక్గా మీరు కొనేటప్పుడు ఒక రేట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు కొనేటప్పుడు 90 to 93 రూపీస్ వరకు ఉంటుంది. అంటే లైక్ 90, 91, 92, 93 ఇలా అమ్ముతారు మీకు. మీరు మామూలుగా పీ2పీలో చెక్ చేసినా కూడా ఆ రేట్సే ఉంటాయి. బట్ నేను రికమెండ్ చేయను మీకు పీ2పీ చేయమని, ఎందుకంటే పీ2పీ చేయడం వల్ల బ్యాంక్ అకౌంట్స్ అయితే ఫ్రీజ్ అవుతాయి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మీరు పీ2పీ మాత్రం అస్సలు చేసుకోవద్దు. మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే కనుక మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయనకు మీరు యూఎస్డిటీ ఇచ్చి ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకోండి. అలా తీసుకొని తప్పితే మీరు పీ2పీ చేస్తే కనుక చాలా ఇబ్బందులు పడతారు. సో పీ2పీని అసలు రికమెండ్ చేయను. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే యూఎస్డిటీని కొంటున్నాను, అమ్ముతున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాట్ ఓన్లీ యూఎస్డిటీ, ఎనీ క్రిప్టో నేను కొంటాను మీ దగ్గర నుండి. మీకు కావాలనుకుంటే కనుక యూఎస్డిటీ కూడా అమ్ముతాను. బట్ రేటు ఆ రోజున్న ప్రైస్ ప్రకారం మీకు చెప్పాను కదా ముందే, మీరు అమ్మేటప్పుడు ఒక రేటు ఉంటుంది, కొనేటప్పుడు ఒక రేటు ఉంటుంది. సో మీకు చూపిస్తాను మామూలుగా. అంటే చూడండి ఒకసారి యూఎస్డిటీ ప్రైస్ మామూలుగా ఎలా ఉంటుందంటే ఐఎన్ఆర్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది యూఎస్డిటీ 0.99 యూఎస్డి అయితే రేట్ ఉంది ఈరోజు. ఒక 1 యూఎస్డిటీ వచ్చేసి అది మన ఐఎన్ఆర్లో చూపిస్తాను. చూడండి, ఐఎన్ఆర్. ఓకే, ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఐఎన్ఆర్లో మీకు 1 మినిట్ ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి. ఐఎన్ఆర్లో మీకు ఇక్కడ ఎంత చూపిస్తుంది, 87.14. సో మీరు అమ్మాలనుకుంటే కనుక ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం అయితే నేను తీసుకుంటాను. ఎక్కువగా అయితే నేను తీసుకోలేను, ఎందుకంటే నేను ఇచ్చే వాళ్ళకు కూడా అదే రేట్లో ఇవ్వాలి కాబట్టి అంతకు మించి నేను ఎక్కువ పెట్టుకోలేను. ఎందుకంటే నేను కొంత ట్యాక్స్ని బేర్ చేయాలి కాబట్టి నేను ట్యాక్స్ కట్టుకోవాలి కాబట్టి దానికి సంబంధించి కొంత రేట్ అటు ఇటుగా నేను అమ్ముతాను తప్పితే ఎక్కువకైతే నేను అమ్మలేను, తీసుకోలేను. అలా అని మార్కెట్లో ఉన్నాయంటూ ఇప్పుడు ఒక 91, 92, 93 ఇలా అయితే నేను అమ్మను. అంత డ్రాస్టిక్గా అయితే దోచుకోను. సో మీరు మామూలుగా మార్కెట్లో ట్రై చేయొచ్చు, మీరు ఎక్కడైనా ట్రై చేయొచ్చు. మీకు ఎంత కమ్ముతున్నారో కూడా మీరు అంటే ఎవరికి అమ్ముతున్నారో కూడా మీరు ఒకసారి వాళ్ళతో చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి పై కూడా చూడండి. ఈరోజు పై చాలా అంటే అన్ని మార్కెట్స్తో అంటే మిగతా క్రిప్టో మార్కెట్స్తో పోలిస్తే పై కూడా చాలా వరకు ఈరోజు మార్కెట్ పడిపోయింది. సో మీకు చూపిస్తాను పై కూడా నేను ఎంతవరకు మార్కెట్ పడింది అనేది. నాకు తెలిసి ఈరోజు 30 రూపాయలు ఎంతో అన్నారు, చూపిస్తాను ఒక్క నిమిషం. పై ఓపెన్ చేద్దాం. సో పై ఇది నేను ఓపెన్ చేసింది, ఇది యూఎస్డి 0.34లో ఉంది ప్రస్తుతానికి. సో ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే కనుక సో మీకు ఎంత ఉంటుందంటే 30.38 అంటే 30 రూపాయల 38 పైసలు ఉంది. సో నేను ఏం చేస్తానంటే మీకు ఒకవేళ పై అమ్మాలనుకుంటే కనుక ఆ పై కూడా నేనే కొంటాను. ఆ రోజు మీరు అమ్మే టైంకి ఏ ప్రైస్ అయితే ఇలా చెక్ చేసుకోండి ఉందో ఆ ప్రైస్కి అయితే నేను తీసుకుంటాను. బట్ ఒక 10 పైసా నుండి 20 పైసా అటు ఇటుగా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా బేర్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పటివరకు అయితే నేను సింగిల్ పైసా కూడా పెట్టుకొని నేను ఎప్పుడు చేయలేదు. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ అంటే ఈ టాపిక్ ఏంటంటే యూఎస్డిటీ, నాట్ ఓన్లీ యూఎస్డిటీ, మిగతా ఏ కాయిన్స్ అయినా నేను కొంటాను. మీకు యూఎస్డిటీ కావాలంటే అమ్ముతాను కూడా. సో ఆ రోజు మార్కెట్ ప్రైస్ చూసుకొని నాకు పెట్టండి. మీకు ముందే చెప్పాను కదా, అమ్మేటప్పుడు ఒక రేట్ ఉంటుంది, మీరు సెల్ చేయాలంటే ఒక రేట్ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. మీరు మార్కెట్లో మొత్తం కనుక్కోండి, అన్ని చోట్ల మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, మీ సర్కిల్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే కనుక్కొని ఎంత కొనుక్కుంటున్నారో చూసుకొని నా దగ్గరకు వచ్చి అడగండి. సో మీరు ఎలా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కింద నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదంటే కనుక నాకు పర్సనల్గా గ్రూప్లో కాకుండా నా ఐడికి మెసేజ్ చేయండి కావాలంటే. సో నేను ఆ విధంగా సేల్ అయితే చేస్తాను. ఇకపోతే ఈరోజు పై గురించి వచ్చిన న్యూస్ ఏంటి అని అంటే కనుక నాకు నిన్న నైట్ వచ్చింది, నేను రికార్డ్ చేయలేదు స్క్రీన్. అప్పుడు మెయిన్ నెట్లోకి వస్తే కనుక మీరు మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో మీకు ఈ థర్డ్ ఆప్షన్ కన్ఫర్మ్ యువర్ వాలెట్ ఉంది కదా, ఈ థర్డ్ ఆప్షన్ ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది మీకు. సో ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి మీ వాలెట్ సీడ్ ఫ్రేస్ ఏదైతే ఉంటుందో 24 వర్డ్స్ దాంట్లో ఇస్తే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మెయిల్కి, ఆ మెయిల్ ఓటీపీ ఇచ్చేస్తే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. మేబీ ఇది సెకండ్ మైగ్రేషన్ గురించి అడుగుతున్నారా, లేకపోతే ఆల్రెడీ చాలామంది కాయిన్స్ లాస్ అయినాయి. లైక్ అంటే పాత వాలెట్స్లో చాలామంది ఇంతకుముందు స్కామ్ అయ్యాయి కదా, ఏంటంటే మాకు 314, 614, 641 ఇలా ఇస్తాం కాయిన్స్ అనగానే మీరు సీడ్ ఫ్రేస్ వాళ్ళకంటే పాస్ ఫ్రేస్ ఇచ్చేసారు, దాని ద్వారా మీ కాయిన్స్ అన్ని పోయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఒకవేళ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీరు థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు మీ వాలెట్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇది పైకి ఉందైతే. అండ్ ఇంకోటి పైకి సంబంధించి వీడియోస్ మనం ఎక్కువగా చేయలేదు బికాజ్ ఏంటంటే పైలో పెద్దగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్స్ లేవు. బట్ పైని హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేయండి. నేనైతే హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా మీకు
నేను పై కావాలంటే కొనుక్కుంటాను కూడా, బట్ నేను రికమెండ్ చేయను. మీ అవసరాలను బట్టి అది మీ ఇష్టం, అది మీరు అమ్మాలన్నా కొనాలన్నా. సో కొంటాను, మీరు ట్యాక్స్కి సంబంధించి అదే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుండి తీసుకొని ఆ ట్యాక్స్ నేను ఎలా కట్టాలని నేను చూసుకుంటాను. చెప్పాను కదా 10 పైసా 20 పైసా అటు ఇటుగా ఉంటుందని. సో మీరు అమ్మాలనుకుంటే కనుక నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసి, లైక్ కింద నేను డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ది ఇస్తాను, అక్కడ చూసి నాకు మెసేజ్ చేస్తే నేను తీసుకుంటాను. నాట్ ఓన్లీ పై ఎనీ క్రిప్టో కరెన్సీ, మీకు ఏ క్రిప్టో కరెన్సీ అమ్మాలన్నా సెల్ చేయాలనుకుంటే కనుక, అంటే మీకు ఎక్స్చేంజ్లో అనుభవం లేకుండా అక్కడ ట్యాక్సెస్ ఇలా అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంటే కనుక డైరెక్ట్గా నాకే అమ్మేయచ్చు, నేనే తీసుకుంటాను. సో పైలో వచ్చిన అప్డేట్ అయితే ఇది. అండ్ డియాప్స్ కోసం వెయిటింగ్. సో డియాప్స్ వస్తే కనుక పై రేట్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. నాకు గట్టి నమ్మకం ఉంది పై మీద. నేను ఇప్పటివరకు నమ్మిన ప్రాజెక్ట్స్లో ఏదైనా ఉందంటే పైయే. దాని తర్వాత ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 70+ పైగా మైనింగ్ యాప్స్. సో దాంట్లో ఏది బెటరు ఏది అనేది కనుక్కోవడం చాలా కష్టం. ఈవెన్ పై ఏంటంటే వాళ్ళెవరు ఏంటి, ఎక్కడ చదివారు, ఎక్కడి నుండి వచ్చాయి అనేది, స్టాన్ఫర్డ్ నుండి, యూనివర్సిటీ నుండి అనేది ముందు వాళ్ళు చెప్పారు కాబట్టి పై మీద ముందు నుండి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పే ప్రతి దాని మీద ఉంది కాబట్టి దాని మీద మనకు ఒక అవగాహన ఉండేది. ఇప్పుడు వచ్చే ఏం చెప్పట్లా, వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకొని వస్తున్నారు, ఏదో పెడతారు. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మ్యాక్సిమం 99 ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకు, అలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఇంకా గుడ్డిగా నమ్మి చేయడం అంతే. క్రిప్టో ఒకటి చెప్తాను చూడండి, క్రిప్టోలో ఎప్పుడు కూడా ఒక కాయిన్ పట్టుకోవద్దు. మీరు అన్ని కాయిన్స్ ట్రై చేయండి. క్రిప్టోలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, నాట్ బిజినెస్ చేసే వాళ్ళ గురించి అండ్ జాబ్ చేసే వాళ్ళు స్టూడెంట్స్ గురించి చెప్పట్లేదు నేను. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అన్ని టచ్ చేయండి తప్పితే, నార్మల్ టైంలో మీ పనుల మీద, మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ వదిలేసి మాత్రం క్రిప్టోలోకి రావద్దు, చాలా లాస్ అవుతారు. అండ్ ఇంకోటి చెప్తున్న టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్స్ బాగోదేమో, ఈ ప్రాజెక్ట్ రాదేమో అని చేయకుండా వదలకండి, అన్నీ చేయండి. ఇప్పుడు ఇంటర్లింక్ ఉంది, ఇప్పుడు ఇంటర్లింక్ నేను చేస్తున్నాను. ఇంటర్లింక్ నాట్ ఓన్లీ నేను, మన తెలుగులో ఎక్కువ పర్సెంట్ అంటే ఇంటర్లింక్లో జాయిన్ అయిన వాళ్ళు తెలుగు పీపుల్ చాలామంది ఎక్కువ. రీసెంట్గా ఒక 15-20 డేస్ నుండి నార్త్ కూడా పాకిస్తాన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. బంగ్లాదేశ్, నైజీరియా కనుక దీని మీద ఫోకస్ చేసే అంటే కనుక ఈ ప్రాజెక్టు హ్యూజ్గా జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరకు మనం అనుకుంది ఏంటంటే 2.2 మిలియన్ మాత్రమే ఉన్నారనుకున్నాము ఇంటర్లింక్లో. బట్ ఇది చూస్తే కనుక వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ 30 మిలియన్ మేము చాలా ఇన్స్టిట్యూషన్స్, చాలా మొబైల్ కంపెనీస్తో వీళ్ళతో మేము ఫేస్ వెరిఫికేషన్ చేసామని చెప్తున్నారు. బట్ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది మీరు డేటాని ముందు చెప్పాలి, అంటే మీరు కమ్యూనిటీకి చెప్పాలి. మీరు అన్నీ చెప్పిన తర్వాత మధ్యలో ఆల్రెడీ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మీకు గమనిస్తే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు 23,29,000 పీపుల్ వచ్చేసి మొత్తం ఉన్నారు. అండ్ వెరిఫైడ్ వచ్చేసి 15 లక్షల మంది అంటున్నారు. సో మరి 3 కోట్ల మంది ఎలా మీరు ముందే చేశారనేది తెలియదు. బట్ వాళ్ళని దీంట్లోకి తీసుకొస్తారా, ఇంక్లూడ్ చేస్తారా, చేయరా అనేది ముందు చూద్దాము. బట్ ప్రాజెక్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రైజ్ అదని మనం తర్వాత మాట్లాడుకుందాం, అది ఆటోమేటిక్గా లిస్ట్ అయినప్పుడు ఎంతో కొంత వస్తుంది. సో మీరైతే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంటర్లింక్ని అయితే ఇది కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చేసుకోండి, కొత్త ప్రాజెక్ట్ ఇది. సో చేసుకుంటూ పోండి, అంతేగాని అధిక ఊహలు అంటే మీకు ఊహల్లో మాత్రం బతకండి. మాకు ఇంత వచ్చేస్తుంది, సెటిల్ అయిపోతాం, లక్షల కోట్లు వచ్చేస్తాయని. వస్తాయి, ఎవరికి వస్తాయంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి వస్తాయి, నాలాంటి వాళ్ళకి, అంటే వీడియోస్ చేసే వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలామందిని జాయిన్ చేసే వాళ్ళకి వస్తాయి తప్పితే ఒక 10 మందిని జాయిన్ చేసిన వాళ్ళకి వీళ్ళకి మినిమం అంటే వస్తుంది. మీరు అంత ఎక్స్పెక్ట్ చేయరు, దీని ఒక్కదాని మీద మేము సంపాదించేస్తాం, సెటిల్ అయిపోతాం, రిటైర్మెంట్ తీసుకుంటామంటే కుదరదు ఇక్కడ. సో అది దృష్టిలో పెట్టుకొని చేయండి. హైప్ చేయడానికి ఎన్నైనా చెప్పొచ్చు, నేను అలాంటి చెప్పి రోజు ఒక వీడియో చేసి నేను చేయలేను, నా వల్ల కాదు అది. సో నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. నేను ఏం చెప్తానంటే అన్ని ప్రాజెక్ట్స్ చేయండి. క్రిప్టోలో ఉన్నప్పుడు మీరు ప్రాజెక్ట్స్ అన్నీ చేయాలి. ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎలా ఇస్తుందో తెలియదు, కానీ ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది గట్టిగా, సింగిల్ పర్సన్కైనా సరే, సింగిల్ యూజర్కైనా సరే చాలా గట్టిగా ఇస్తుంది. సో అలాంటివి మిస్ చేసుకోకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీరు అన్ని ప్రాజెక్ట్స్ చేయాల్సిందే. సో నేను ఇది వీడియో అంటే ఈరోజు చెప్పాలనుకున్న వీడియో ఇది. బేసిక్గా ఏంటంటే మెయిన్గా పైలో మళ్ళీ వాలెట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది ఒకటి, అండ్ ఇంటర్లింక్లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి. ఎట్ ది సేమ్ టైం నైజీరియా, బంగ్లాదేశ్ కనుక దీంట్లోకి వస్తే కనుక చాలామంది హెవీగా వస్తారు. వీళ్ళు 100 బిలియన్ ఏదన్నారు కదా, ఎన్ని దాటిపోద్ది. చాలా జరుగుతాయి చెప్తున్నాను కదా. ముందు అంటే ఇప్పుడు చెప్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ముందు మనం మాట్లాడుకుందాం. సో మిగతా ఎనీ కాయిన్స్ అమ్మాలన్నా, ఏ కాయిన్స్ అమ్మాలన్నా, యూఎస్డిటీ అమ్మాలన్నా, కొనాలన్నా కూడా నేను స్టార్ట్ చేశాను. సో మీరు నాకు కాంటాక్ట్ అయ్యి మీరు యూఎస్డిటీని కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు నాకు డైరెక్ట్గా. సో ఇదే వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.